ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే వాట్ ఆర్ ద టాప్ 5 థింగ్స్ టు డూ అండ్ టాప్ 5 థింగ్స్ నాట్ టు డూ? ఒకటి, ఇంతకుముందు డిఈఎస్ఎస్ అని మాట్లాడుకున్నాం కదా, అవి టాప్ థింగ్స్. ఓకే, డయట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ అదే, ఎందుకంటే మనము ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినకుండానే చాలా మటుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, మనం షుగరు, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డయట్ మేనేజ్ చేసుకోవడము, ఎక్సర్సైజు, స్ట్రెస్ మేనేజ్మెంటు, స్లీప్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఏం చేయకూడదంటే ఒకటి, అగైన్ ఇప్పుడు ఇది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం అనేది దీని కింద కూడా వస్తుంది. రెండోది, అనవసరంగా యాంటీబయాటిక్స్ తీసుకుంటాం అన్నమాట. అది చాలా గట్ మైక్రోబయోమ్ చాలా డ్యామేజ్ చేస్తుంది అన్నమాట, మనకు తెలియదు అది. సో మందులు వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. మందుల దగ్గరికి వచ్చేటప్పటికి యాంటీబయాటిక్స్ ఒక్కటి వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఒక్క కోర్స్ యాంటీబయాటిక్ తీసుకున్నా అది 1 year వరకు గట్ మైక్రోబయోమ్లో తేడా వస్తుంది. ఎస్పెషలీ చిన్నపిల్లల్లో ఇంకా ఇంపార్టెంట్. కొంచెం ఏదైనా దగ్గు వస్తే యాంటీబయాటిక్ అడగడము అది తీసుకోవడం మంచిది కాదు, అన్లెస్ అవసరమైతే తప్ప తీసుకోకూడదు. ఇంకోటి, ఇప్పుడు బ్రూఫెన్ ఇట్లా పెయిన్ మెడికేషన్స్ ఉంటాయి అన్నమాట, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం, అది వీలైనంత వరకు తగ్గియాలి. తర్వాత స్మోకింగ్ ఒకటి తగ్గియాలి, ఆల్కహాల్ ఇవి చేయకూడదు. ఓకే, సో ఆల్కహాల్ విషయానికి వస్తే డాక్టర్ గారు, అంటే కొంతమంది వారి యొక్క సౌకర్యానికో దానికో, అంటే మా తాత 99 ఏళ్ళు ఉన్నాడు, ఆయన తాగేవాడు, లేదా నేను రోజు 2 పెగ్గులు తాగుతున్నా ఆరోగ్యానికి మంచిది, కొంతమంది నేను ఓన్లీ వైన్ తాగుతా ఇది నాకు గ్లో పనిచేస్తుంది అని చెప్పేసి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. సో మద్యపానం గురించి, అంటే ఈవెన్ 1 drop ఈజ్ ఆల్సో డేంజరా? సో వైన్ అనేది మంచిదా? అసలు ఆల్కహాల్కు ఈ గ్యాస్ట్రో ఆరోగ్యానికి సంబంధం ఏంటి? ఆల్కహాల్తో అన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్, దెర్ ఈజ్ నథింగ్ గుడ్ అబౌట్ ఆల్కహాల్. ఈ ఆల్కహాల్తో బెనిఫిట్ ఉండేది అనేది ఒక స్టడీ ఎప్పుడో 20 ఏళ్ళ కిందట, 2 glasses of wine, 1 or 2 glasses of wine ఎవ్రీడే తాగితే హార్ట్ డిసీజ్కు బెనిఫిట్, ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ అని ఒక స్టడీ వచ్చింది. అప్పటి నుండి అందరూ ఆల్కహాల్ తాగితే హార్ట్కి బెనిఫిట్, రిలాక్స్ అవుతుంది, మైండ్ బెటర్ అవుతుంది, ఇదంతా అనుకుంటారు. కానీ ఈవెన్ ఒక చుక్క తాగినా దాంట్లో, ఈ మధ్యనే ఒక స్టడీ వచ్చింది, ఇప్పుడు US సర్జన్ జనరల్ ఆయన ఏమని ఇది అనౌన్స్ చేశారంటే, ఆల్కహాల్ షుడ్ బి ఏ కార్సినోజెన్, అంటే క్యాన్సర్ కాజింగ్ అని. ఇప్పుడు మనం సిగరెట్ ప్యాకెట్ల మీద క్యాన్సర్ వస్తుంది అని పెడతారు కదా, అట్లా ఆల్కహాల్ బాటిల్స్ మీద పెట్టమని ఈ మధ్య రికమెండ్ చేశాడనమాట. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళము, అదే 1 glass వైన్ తాగితే ఏం పెద్ద విషయం కాదు, ఏం కాదని. ఇప్పుడు ఈవెన్ ½ glass కొంచెం ఆల్కహాల్ తాగినా క్యాన్సర్ కూడా రావచ్చు అని. అంటే ఇప్పుడు ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ పాడైపోతుందని మనకి ఎప్పటి నుండో తెలుసు, కానీ ఇప్పుడు క్యాన్సర్ వస్తుందని ముందు నుండి తెలిసినా ఇప్పుడు అవేర్నెస్ పెరిగిందనమాట. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సరే తీసుకోండి, విమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ ఆల్కహాల్. 1 in 8 బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ కాజ్ బై ఆల్కహాల్. అట్లా 7 types ఆఫ్ క్యాన్సర్ను కాజ్ చేస్తుంది అనమాట. ఈ మధ్యనే ఒక వీడియో కూడా చేసే దాని మీద, ఆల్కహాల్ వల్ల 7 cancers వస్తాయని. ఇప్పుడు వాయిస్ బాక్స్ కానీ, థ్రోట్ కానీ, స్టమక్, కోలన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఇట్లా చాలా మటుకు క్యాన్సర్లు వస్తాయి. సో ఆల్కహాల్ వల్ల ఏ బెనిఫిట్స్ లేవు. ఈ గ్యాస్ట్రిక్ సమస్యల గురించి అంటే ప్రివెంటివ్గా ఉండడానికి, సో ఈ కొలనోస్కోపీ కావచ్చు, మిగతా ఏమన్నా టెస్ట్లు, అంటే 40 years తర్వాత సంవత్సరానికి ఒకసారో లేదా 5 yearsకి ఒకసారో ఇట్లా చేయించుకోవాలని చెప్పేసి మీరు ఏమన్నా సజెస్ట్ ఏమన్నా చేస్తారా టు ప్రివెంట్ బిగ్గర్ ప్రాబ్లమ్స్? ఒకటి, వాచ్ ఫర్ రెడ్ ఫ్లాగ్ సింప్టమ్స్ అంటాం. అంటే అది ప్రివెన్షన్ కాదు, కానీ అది 1 way టు ప్రివెంట్ ఇట్ అనమాట. అంటే బై దట్ టైం సిమ్టమ్స్ వచ్చినట్లే. రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటే సడన్గా బరువు తగ్గడము, కడుపు నొప్పి రావడము, ఇప్పుడు మన మోషన్లో బ్లడ్ పడ్డము, సడన్గా కాన్స్టిపేషన్, డయేరియా రావటము, ఇవన్నీ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గర చూపించుకోవాలా. ఎస్పెషలీ మనం 40 years అబవ్ ఉన్న వాళ్ళందరూ ఇట్లా కొంచెం సిమ్టమ్స్ ఉన్నా అవి కొంచెం కేర్ఫుల్గా మానిటర్ చేసి డాక్టర్ని చూడాలి. ఇంకా టెస్ట్ల విషయానికి వస్తే, అమెరికాలో అయితే గైడ్లైన్స్ ఏమంటే 45 years ఏజ్ తర్వాత మెన్ కానీ విమెన్ కానీ కొలనాస్కోపీ చేయించుకోవాలి. ఎందుకంటే కోలన్ క్యాన్సర్ ఈజ్ ద 2nd leading cause of cancer death in the US. అందుకోసం అంత కామన్ కాబట్టి అందరికీ కొలనాస్కోపీ 45 తర్వాత రికమెండ్ చేస్తాం. ఇంతకుముందు 50 ఉన్నింది, ఇప్పుడు కోలన్ క్యాన్సర్ యంగ్ పేషెంట్స్లో చూస్తున్నాం కాబట్టి 45కు తగ్గించారనమాట, అందరికీ చేస్తాం. అది ఇండియాలో అవసరమా అంటే, ఇంతకుముందు అవసరం ఉండేది కాదు, ఇప్పుడు అగైన్ మన మైక్రోబయోమ్ చేంజ్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, దేంతోనో కోలన్ క్యాన్సర్, పాలిప్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఫ్యూచర్లో కొలనాస్కోపీ చేయించుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. అది once in 10 years అనమాట, ఎవ్రీ ఇయర్ అవసరం లేదు. కొలనాస్కోపీ ఒకసారి నార్మల్గా ఉందంటే 10 years వరకు, ఎందుకంటే క్యాన్సరు సడన్గా రాదు,
ఒకసారి పాలిప్ అంటే చిన్న గ్రోత్ లాగా ఫామ్ అవుతుంది, అది 7 to 10 years పడుతుంది అది పెరగడానికి, క్యాన్సర్ కావడానికి. అందుకు ఎవ్రీ 10 years చేసినా సరిపోతుంది. అది ఒక్కటే టెస్ట్, ఇంకా మిగతావన్నీ సిమ్టమ్స్ని బట్టి రికమెండ్ చేస్తాం. సో డాక్టర్ గారు, సో మీరు 25 సంవత్సరాలు ఈ విభాగంలో ఉన్నారు. సో ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది, రోబోట్స్ వస్తున్నాయి, లేకపోతే బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి వస్తున్న క్రమంలో నెక్స్ట్ 10 yearsలో మీ విభాగంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఏ కొత్త ప్రయోగాల మీద పరిశోధన నడుస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ప్రతి మెడికల్ ఫీల్డ్ కాదు, మొత్తం వరల్డ్ అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. మా గ్యాస్ట్రోఎంట్రాలజీలో కూడా నేను ఏ జర్నల్ తీసుకున్నా అట్లీస్ట్ ఒకటన్నా ఏఐ గురించి ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ప్రతి ఫీల్డ్లో ఇప్పుడు లివర్లో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొలనాస్కోపీ గురించి మాట్లాడాము, వీఆర్ ఆల్రెడీ యూజింగ్ ఇట్ అనమాట. ఇప్పుడు మా ఎండాస్కోపీ సెంటర్లో అంతా కూడా ఇప్పుడు ఆ పాలిప్ అన్నా కదా, ఒక్కోసారి చాలా ఫ్లాట్గా స్మాల్గా ఉంటే మనం మిస్ అవ్వచ్చు, మనం రెగ్యులర్ కెమెరాతో చూసినప్పుడు మిస్ అవుతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బికాజ్ ఇట్స్ ఆల్ ఇమేజ్ రికగ్నిషన్ కాబట్టి అది మెషిన్ లెర్నింగ్ లాగా, ఆ మెషిన్ లెర్నింగ్తో కంప్యూటర్ డేటా ఫీడ్ చేయడం వల్ల ఇట్ విల్ టెల్ అస్ వేర్ ద పాలిప్ ఈజ్. మనం మిస్ అయినా అది మిస్ కాదు. అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొలనాస్కోపీలో యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ ట్రీట్మెంట్ దానికి వాడుతున్నాం, సర్జరీలో వాడుతున్నారు, ఎక్కడ చూసినా ఉంది. ఇప్పుడు మైక్రోబయోమ్ ఆల్రెడీ 20 yearsలో ఇంత ప్రోగ్రెస్ అయినాం కదా, ఆ 20 years ప్రోగ్రెస్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నెక్స్ట్ 10 yearsలో ప్రాబ్లీ 20-30 years ప్రోగ్రెస్ ప్రాబ్లీ 5 to 10 yearsలో అయిపోతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫాస్టర్. కాబట్టి చాలా తేడాలు ఉంటాయి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.